శ్రీవారి పుష్కరిణి 8వ మెట్టు వెనుక ఉన్న ఆ దివ్య రహస్యం మీకు తెలుసా? ఓం నమో వెంకటేశాయ. భూలోక వైకుంఠమైన తిరుమలలో స్వామివారి దర్శనానికి ముందు ఈ స్వామి పుష్కరిణిలో స్నానం చేయటం ఆనవాయితీ. అయితే ఇది కేవలం ఒక నీటి కొలను కాదు. దీని వెనుక ఉన్న రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు. బ్రహ్మాండ పురాణం ప్రకారం వైకుంఠంలో విరజా నదియే శ్రీవారితో పాటు తిరుమలకు వచ్చి స్వామి పుష్కరిణిగా వెలిసింది. సాక్షాత్తు విష్ణుమూర్తి జలక్రీడల కోసం భువికి తెప్పించుకున్న ఈ సకల పాపనాశనిలోనే ముల్లోకాల తీర్థాలన్నీ దాగి ఉన్నాయని స్వయంగా వరాహస్వామి భూదేవికి వివరించారు. ముఖ్యంగా ముక్కోటి ద్వాదశి నాడు స్వామి పుష్కరిణిలో 3 మునకలు వేస్తే గంగా నది స్నాన ఫలితం లభించి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ పవిత్ర పుష్కరిణిలో కుబేర తీర్థం, గాలవ తీర్థం, మార్కండేయ తీర్థం, సరస్వతి తీర్థం వంటి 9 తీర్థాలు అంతర్లీనంగా ఉన్నాయి. స్వామి పుష్కరిణి 8వ మెట్టు ఒక గొప్ప శక్తి రహస్యం ఉంది. ఈ మెట్టుని అష్టమ సోపానం అంటారు. శని దోషాలతో బాధపడేవారు ఈ 8వ మెట్టుపై నిలబడి శ్రీవారికి మొక్కుకుంటే శని ప్రభావం తగ్గుతుందని పండితులు చెబుతారు. మరియు ఈ 8వ మెట్టు సాక్షాత్తు శ్రీ లక్ష్మీదేవి స్వరూపం అని కూడా అంటారు. అన్నమాచార్యుల వంశస్థులు ఆధ్యాత్మిక సంకేతాలతో పునర్నిర్మించిన ఈ మెట్టు కింద సకల రోగాలను, పాపాలను హరించే ఒక అద్భుతమైన దివ్యశక్తి అంతర్లీనంగా ప్రవహిస్తుంది. అందుకే తెలిసిన భక్తులెవరైనా ఈ మెట్టుని తాకి కళ్ళకు అద్దుకొని లోపలికి వెళ్తారు. ఈసారి మీరు తిరుమల వెళ్ళినప్పుడు పుష్కరిణిలోని ఈ అష్టమ సోపానాన్ని దర్శించుకోవటం అస్సలు మర్చిపోకండి. ఓం నమో వెంకటేశాయ.